హలో అండి. హాయ్ అందరికీ. ఒక 3 మెంబర్స్‌కి సరిపోయేలాగా అయితే నేను ఈ విధంగా చేస్తున్నాను. అంటే 3 ఎగ్స్ తీసుకొని చేస్తున్నానండి. అంటే కారం కూడా మన ఇష్టం అండి. మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేనైతే 2 టేబుల్ స్పూన్స్ అలా వేసాను. సాల్ట్ కూడా టేస్ట్‌కి సరిపడా ఆ విధంగా వేసానండి. అంతే, ఇంక ఇందులో నేనైతే ఏమి వేయలేదండి మసాలాలు. అది కూడా వేసి చేసేది ఉంటుంది. బట్ ఇలానైతే నేను వేయను. ఇది వేరే టేస్ట్ ఉంటుంది. అందుకే ఇలా చేశాను. ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు కారం ఇలా కలిపానండి. తర్వాత కొంచెం ఒక గ్లాస్లో అంటే గ్లాస్లో సగం కూడా కాదండి, కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. గ్లాస్లో సగానికి తక్కువ అండి. కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇవి యాడ్ చేసినాక ఆనియన్స్ అనేవి ఈ వాటర్ని పీల్ చేసుకుంటాయండి. చూడండి ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకుంటాను. ఇప్పుడు మొత్తమే సిమ్లో పెట్టేసేయాలండి గ్యాస్. లేకపోతే మనకు ఇదంతా అందులో బాయిల్ కాదండి. అంటే ఆనియన్స్ పీల్ చేసుకుంటుంది కదండి, అంతా ఒక మాడిపోయినట్టు అవుతుంది. అందుకని చెప్పి అట్లా సిమ్లో పెట్టేశాను. ఇప్పుడైతే ఎగ్స్ అయితే పోస్తున్నానండి. 3 ఎగ్స్ తీసుకున్నాను నేను అంతే. ఈ విధంగా అయితే కొట్టి ఇలా పోస్తున్నాను. 3 అంటే 3 తీసుకున్నాను నేను ఎగ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. రైస్లో వేడి వేడి రైస్లో పెట్టుకొని తింటే చాలా తృప్తిగా ఉంటుంది తిన్నా కూడా. ఇక్కడ వచ్చేసి నేను చూడండి ఈ ఎగ్స్ని అయితే మీకు మంచిగా చూపిస్తున్నాను.
కెమెరా దగ్గర పెట్టి మరీ చూపెడుతున్నాను. ఈ విధంగా ఉన్నాయండి ఎగ్స్. వీటినైతే కొంచెం అటు ఇటు అంటాను. మిడిల్లో ఉంటుంది కదండి ఎల్లో కలర్, దాన్ని అయితే కొంచెం ఇట్లా చితకొట్టినట్టు చేస్తున్నానండి. 3 కూడా అలానే చేశాను చూడండి. దీన్ని ఇప్పుడు ఇలా చేశాను కదండి, ఒక 10 మినిట్స్ ఇలానే వదిలేయాలండి. ఇది 10 మినిట్స్ అన్నా 8 మినిట్స్ అన్నా ఈ విధంగా వదిలేయాలి. అంటే ఇట్లా మూత పెట్టి వదిలేసేయాలండి. ఈ విధంగా మూత పెట్టి వదిలేస్తే అదే కుక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత మూత తీసి చూస్తామండి మనం. మూత తీసి చూస్తే ఈ విధంగా అయిపోయిందండి. ఇప్పుడు నేను వచ్చేసి చూడండి దీన్ని తిప్పుతున్నాను. బ్యాక్ సైడ్ నుండి ఫ్రంట్కి ఇలా తిప్పేస్తున్నాను చూడండి. కిందిది పైకి, పైది కిందికి తిప్పేస్తున్నానండి చూడండి. ఈ విధంగా అయితే తిప్పేసుకుంటున్నాను. ఈ కర్రీ అంటే చాలా చాలా బాగుంటుందండి. ఇందులో ఉన్న ఆనియన్స్ ఏం స్పైసెస్ వేయలే కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ పళ్ళ కింద పడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఇది ఎగ్ పొరట్టు కర్రీ అంటారు. కోడిగుడ్డు పొరట్టు కూర చాలా అంటే చాలా బాగుంటుందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. మీరు కూడా చేసి ట్రై చేయండి ఒకసారి. ఈ కర్రీ అయితే అయిపోవడానికి వచ్చిందండి. ఈ విధంగా అయితే సన్నగా తరుముకున్న కొత్తిమీర వేసుకున్నానండి కొంచెం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేసినట్టయితే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళు. చేసి పెడితే చాలా బాగుంటుందండి. ఇంకా స్పైసెస్ వేసి చేసేది కూడా ఉంటుందండి. అది కూడా నేను చేసినప్పుడు అది కూడా తప్పకుండా వీడియో పెడతాను మీకు. చూడండి ఈ విధంగా అయితే కర్రీ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆనియన్ తోటి చేసుకుంటే. ఇందులో అయితే నేను ఏం వేయలేదు, అవి అయితే ఇంకా వేరే అయితే స్పైసెస్ వేయలేదండి. ఆల్మోస్ట్ ఈ కర్రీ అయితే అయిపోవడానికి వచ్చింది చూడండి. కర్రీ చేయడానికి మనకైతే ఒక 20 మినిట్స్ వరకు పట్టచ్చు అండి. ఎందుకంటే స్విమ్లో పెట్టి బాయిల్ చేస్తాం కదండి. చాలా అంటే ఉల్లిపాయలు అవన్నీ మంచిగా వేగేసరికి అంటే ఇలా అవుతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ ఫైనల్కి వచ్చేసి ఇలా ఉందండి కర్రీ. చాలా బాగుంటుంది. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.